ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ప్రపంచంలోనే అత్యధిక తెలివితేటలు ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన దక్షిణ కొరియాకి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఇతని ఐక్యూ స్కోర్ ఎంతో తెలుసా? 276. ఒకసారి ఆలోచించండి, మనలో సాధారణంగా చాలా మందికి ఐక్యూ 100 ఉంటుంది. గొప్ప సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కే 160 అని అంచనా. అలాంటిది ఈయనకు 276. అంటే ఆయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు. 2025 జూన్ 17న ఎక్స్ లో ఆయన ఇలా రాశాడు: ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ రికార్డు ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తే దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం అని ఎక్స్ ద్వారా అతను ఈ విషయాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత ఇంకో పోస్ట్ లో క్రీస్తే నా తర్కం, క్రైస్ట్ ఈజ్ మై లాజిక్ అని రాశాడు. అంటే నా ఆలోచనకు, నా తెలివికి, నా జీవితానికి ఆధారమే యేసయ్య అని బల్లగుద్ది చెప్పాడు. ఈ విషయం చాలా మందిలో ఉన్న అపోహను బద్దలు కొట్టింది. తెలివైన వాళ్ళు దేవుణ్ణి నమ్మరనే మాట అబద్ధమని నిరూపించింది. డాక్టర్ కిమ్ తన సైన్స్ పరిశోధనల ద్వారా దేవుడు 100% ఉన్నాడు అని స్పష్టంగా ప్రకటించాడు. మనలో ఉన్న ప్రాణం, మన ఆత్మ అనేది కేవలం మెదడులో జరిగే రసాయనం కాదు. అది మన శరీరం నుండి చనిపోయినా కూడా నశించిపోదు. మన ఫోన్లో ఉన్నటువంటి డేటా క్లౌడ్లో ఉన్నట్టు, లేదా మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ గూగుల్ ఫొటోస్ లో ఉన్నట్టు మన ప్రాణం కూడా, లేదా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అది జీవంతోనే ఉంటుందని ఆయన నమ్ముతున్నాడు. ఆయన పరిశోధనలు ఆయన్ని ఒక సత్యం వైపు నడిపించాయి. అదేంటంటే ఈ విశ్వం, ఈ సృష్టి అంతా దానంతట అదే పుట్టలేదు. దీని వెనుక ఒక డిజైనర్, ఒక సృష్టికర్త ఖచ్చితంగా ఉండి తీరాలి అని ఆయన నమ్ముతున్నాడు. ఇంత గొప్ప మేధావి సైన్స్ ద్వారానే దేవుణ్ణి కనుక్కున్నాడు. మరి ఇంత తెలివైన వాళ్లకు కూడా దేవుడు ఎందుకు అవసరమయ్యాడు? వారి హృదయాల్లో కూడా ఏదైనా లోటు, ఏదైనా వెలితి ఉందా? ఈ ప్రశ్నే చరిత్ర